ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ హైదరాబాద్ అంబర్పేట్ పటేల్ నగర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మోతా రోహిత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గాంధీజీ ఆశయాలను అవమానపరుస్తోందని విమర్శించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మనకు మహామహులనిచ్చింది మన దేశమంత మెచ్చింది, ప్రాజెక్టులన్నీ కట్టింది, పల్లె రూపురేఖ మార్చింది. ఇచ్చింది పావనాపూర్ణమిచ్చెను, ప్రతి మహిళ గుండెలు నిలిచెను. జాతిపిత మహాత్మా గాంధీ, 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 అందరు చేతులు ఎత్తురు. జాతిపిత మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ. ఈ దేశంలోని పేద ప్రజలు గౌరవప్రదంగా బ్రతకాలి, కడుపు నిండా అన్నం తినాలని ఒక ఉన్నత ఆలోచనతోని అప్పటి కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారు ఆనాటి ఉన్నతాధికారులతో అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారితో భేటీ అయ్యి ఈ పేద ప్రజలను మనం ఆదుకోవాలి, వారు గౌరవప్రదంగా బతికే విధంగా ఒక చక్కటి పథకాన్ని రూపొందించాలని చెప్పేసి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి కొప్పుల రాజుగారి ప్రోద్బలంతో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే ఒక పథకానికి శ్రీకారం చుట్టిండ్రు. ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న పేదలకు, బడుగు బలహీన వర్గాలకు పని కల్పిస్తూ ఆ పని ద్వారా వారికి జీతభత్యాలు చెల్లించి వారు కడుపు నిండా అన్నం తినే విధంగా, వారు గౌరవప్రదంగా బ్రతికే విధంగా ఒక చక్కటి పథకాన్ని తీసుకొచ్చిండ్రు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు. అటువంటి చక్కటి పథకానికి, అటువంటి ఉన్నతమైన పథకానికి ఒక మహానుభావుని పేరు పెట్టుకోవాలని చెప్పేసి ఈ దేశ స్వాతంత్ర్యం కోసం జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కులాలకు, మతాలకు అతీతంగా ఈ దేశ ప్రజలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి ముందుకు నడిపించినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారి పేరును ఈ పథకానికి పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ పథకం ఈ దేశ పేద ప్రజలందరికీ కూడా అండగా నిలుస్తూ వారందరూ కూడా గౌరవంగా బ్రతికే విధంగా వారికి అవకాశం కల్పిస్తుంది. మరి అటువంటి పథకాన్ని కూడా తూట్లు పొడిచే విధంగా ఓర్చుకోలేక మహాత్మా గాంధీ గారి ఆశయాలను ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా కొనసాగిస్తున్న ఒక కుళ్ళుతో దీన్ని ఏ విధంగానైనా మార్చాలని ఒక దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మరి ఆనాడు మహాత్మా గాంధీ గారిని భౌతికంగా హతమార్చిన వాళ్ళు ఈ రోజు వారి ఆశయాలను కూడా హతమార్చే ప్రయత్నం చేస్తున్నారు. నగర వ్యాప్తంగా మన్రేగా బచావ్ సత్యాగ్రహ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్న దాంట్లో భాగంగా ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలోని అంబర్పేట్ డివిజన్లో మన్రేగా బచావ్ సత్యాగ్రహ కార్యక్రమాన్ని పులియన్ గారు మరి నిర్వహించడం జరిగింది. 2005వ సంవత్సరంలో ఈ దేశంలోని పేద ప్రజలు గౌరవప్రదంగా బ్రతకాలి, కడుపు నిండా అన్నం తినాలని ఒక సదుద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రూపొందించినటువంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కి తూట్లు పొడిచే విధంగా భారతీయ జనతా పార్టీ
మరి మహాత్మా గాంధీ గారిని కూడా అవమానిస్తూ వారి పేరుని తొలగించడమే కాకుండా ఈ పథక అమలులో కూడా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రకు తెరలేపింది. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ పథక అమలుకయ్యే పూర్తి ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే భరించేది. కానీ దాంట్లో మార్పులు తీసుకొచ్చి ఈ రోజు 60% కేంద్ర ప్రభుత్వం భరించాలి, 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పేసి ఒక కొత్త నియమాన్ని తీసుకొచ్చి ఆర్థికంగా ఎంతో చితికిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయలేక ఈ పథకాన్ని అటకెక్కించే విధంగా కుట్రకి తెరలేపినటువంటి భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఏవైతే మరి పోరాటాలకు పిలుపునిచ్చారో వారి పోరాటాలకు పిలుపుకు మరి మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కూడా ప్రతి డివిజన్ లో కూడా ప్రతి గల్లీలో కూడా ప్రజలను చైతన్యపరుస్తూ మన్రేగా బచావ్ సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీని తర్వాత కూడా మరి పోరాటాన్ని మరింత ఉధృతపరుస్తూ నరేంద్ర మోదీ ఈ పథకానికి చేసినటువంటి మార్పులను వాపసు తీసుకునే దాకా కూడా మా పోరాటం ఆగదని చెప్పేసి మరొకసారి మీడియా ముఖంగా భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తుంది. ఇది రాష్ట్ర మొత్తం జరుగుతుందని హైదరాబాద్ ఈ దేశవ్యాప్తంగా మన్రేగా బచావ్ సంగ్రామ్ అనే ఒక నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీన్ని ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతి డివిజన్ లో మన్రేగా బచావ్ సత్యాగ్రహం మేం పిలుపునిచ్చి ప్రతి డివిజన్ లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీంతో పాటు కార్యకర్తలకు కూడా మరి దిశానిర్దేశం చేస్తూ వారు కూడా దీంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ప్రజలను కూడా ఏ విధంగా చైతన్యపరచాలో ఒక కార్యాచరణ రూపొందించుకొని ప్రజల దగ్గరికి పోతున్నాం.